నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఇప్పుడు మేము తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళటానికి స్టార్ట్ అయ్యామండి. ఇది అలిపిరి రోడ్లో స్టార్టింగ్లో మనకి లగేజ్ అంతా చెక్ చేస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళు. వెహికల్లో నుంచి అందరం దిగాలి. మొత్తం వాళ్ళు స్కాన్ చేస్తారు వెహికల్ కానీ మన లగేజ్ అంతా కూడా. మేము ఎర్లీ మార్నింగ్ 7:30కి బయలుదేరామండి. మాకు టైం స్లాట్ 12కి ఇచ్చారు, దర్శనం టైం స్లాట్. దిస్ ఈజ్ లగేజ్ స్కానింగ్ మిషన్ అండి. ఇక్కడ మన లగేజ్ అంతా బ్యాగ్స్ పెడితే అది స్కాన్ చేస్తుంది కదా. సో లగేజ్ అంతా పికప్ చేసుకొని మళ్ళీ వెహికల్లో మనము పెట్టేసుకోవాలి. ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి కొండ మీదకి వెళ్ళటానికి. చాలా బాగున్నాయండి కొండలు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా తిరుమలకి కొత్తగానే అనిపిస్తుంది ఫీలింగ్. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఈ నేచరు, ఈ కొండలు, చెట్లు, ఈ పూలు, ఈ వాతావరణం అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ భలే ఉంటుంది. ఒక 2 days వెళ్ళి హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. ఏదో తెలియని ప్రశాంతత అనిపిస్తుందండి ఈ తిరుమలకు వెళ్తే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అనిమల్స్ అవి ఉంటాయి అని చెప్పి స్లోగా వెళ్ళమని చెప్పి బోర్డులు అవి పెట్టారు. మధ్య మధ్యలో చాలా అనిమల్స్ కనిపిస్తాయండి మనం స్లోగా వెళ్తే. ఇక్కడ చూసారా మంకీస్ అంతా ఎంత ముచ్చటగా ఉన్నాయో. మేము వెళ్ళే దారిలో ఇలా కనిపించాయి. కార్ ఆపి దిగి ఈ వీడియో తీశాను నేను. అక్కడ ఎవరో ఒక అంకుల్ మంకీస్కి అవి బనానాస్ అవి పెడుతున్నాడు. గుంపులు గుంపులుగా భలే ఉన్నాయి. ఫస్ట్ నాకు వీడియో తీయాలంటే భయం వేసింది, కానీ ఏమనవు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నాయి ఇవి. అంటే మనుషులు మనలాగే భక్తులు పోయే వాళ్ళంతా వీటికి ఏదో ఒకటి బనానాస్ అలాగా పెడతా ఉంటారు, కొబ్బరి అట్లా. ఇది చూసి మా అమ్మాయి కూడా నేను పెడతానని కార్లో నుంచే బనానాస్ విసిరేసింది. కిందకి దిగడానికి భయపడింది. అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. వీటిని కొండముచ్చులు అంటారు అనుకుంటానండి ఈ మంకీస్ని. అడవిలోనే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఇలా కూర్చోవటానికి హ్యాపీగా ఏదైనా తెచ్చుకొని తింటారు కదా భోజనం మధ్యలో, అలా కూర్చొని తినడానికి వీలుగా పెట్టారు. చాలా బాగుంది కదండి ఫారెస్ట్. ఈ ఘాట్ రోడ్లు అంతా ఇట్లా చెట్లు, చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు కొండ మీదకి వచ్చేసాము, దగ్గరలో వచ్చేసాము. ఈజీగా 1 hour పడుతుందండి. అంతకన్నా ముందు కూడా రావచ్చు, కాకపోతే 145 minutes కన్నా ముందు రాకూడదని ఇక్కడ రూల్ అండి. ఇక్కడ ఆ టైం అనేది కూడా చెక్ చేస్తారు ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్. ఇక్కడ మనం ఎంత టైంకి రీచ్ అయ్యామని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ముందే గాన వస్తే దానికి కూడా ఫైన్ వేస్తారంట తొందరగా వచ్చేస్తే పైకి. ఎందుకంటే స్పీడ్గా వస్తే వేరే వెహికల్స్ని ఓవర్టేక్ చేయడం అలా జరగడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయని ఈ రూల్ పెట్టారంట. ఇప్పుడు మేము రూమ్ బుక్ చేసుకోవడానికి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నామండి. సిఆర్ఓ ఆఫీస్ అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అండి. ఇది మనకు బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరైనా రూమ్ బుక్ చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఆన్లైన్లో మనం చూసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి అనుకోకుండా వెళ్తే మటుకు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలండి. సిఆర్ఓ ఆఫీస్ మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా రూమ్స్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ క్వార్టర్స్.
100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ క్వార్టర్స్ అవి. ఇంత బాగున్నాయి ఫ్లవర్స్, చూసారా పింక్ ఫ్లవర్స్, నాకు భలే నచ్చేసాయి, సూపర్గా ఉన్నాయండి. బెంగళూరులో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అంత కూల్గా ఉంది క్లైమేట్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగాము. అన్నమయ్య రెస్టారెంట్ అంట ఇది. అన్నమయ్య అది పెయింటింగ్ ఉంటే నాకు బాగా నచ్చి వీడియో తీశాను నేను. చాలా బాగుందండి ఇక్కడ. టిఫిన్ అది కూడా బాగుంది, ట్రై చేయండి. ఈ చెట్లు ఇవంతా కొంచెం నాకు బాగా అనిపించింది. మాకు ఈ లొకేషన్ నచ్చి మేము ఒక పిక్ కూడా తీసుకున్నాము, ఫ్యామిలీ పిక్. ఇక్కడేనండి పిక్ తీసుకోవడం జరిగింది. మా అమ్మాయి అసలు చిన్న అమ్మాయి కోఆపరేట్ చేయలేదు. ఇదేనండి ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మేము ఇంకా మళ్ళీ ఆన్ ద వే వెళ్ళాము, సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. ఇలా ఫ్రీ బస్సెస్ ఉంటాయండి మనకు, శ్రీవారి రథం అని చెప్పి. మనం హ్యాపీగా బస్ స్టాప్స్లో అలా నిలబడితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇది ఫ్రీ దర్శనంకి వెళ్ళేటప్పుడు మనకి ఈ గ్రీనరీ అంతా చాలా బాగుందండి, కనిపిస్తుంది ఇది మనకు రోడ్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చేసింది ఇది. మేము మోర్ దాన్ ½ an hour ఇక్కడ మేము స్పెండ్ చేసాము. ఈ ఫౌంటైన్స్ అవి కూడా చాలా బాగున్నాయి, వాటర్ ఫౌంటైన్స్. మొత్తం ముద్దబంతి పూలండి, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో, చాలా బాగున్నాయి. మా పిల్లలు ½ an hour పైన బాగా ఇక్కడ ఆడుకున్నారు. చాలా మంది ఇక్కడే నిలబడి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. ఇది మీకు ఫ్రీ దర్శనంకి వెళ్ళే రోడ్లో వస్తుందండి. మా ఇద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఫ్లవర్స్ అవి కూడా పీకేయాలి, ఆడుకోవాలన్నారు. నేను వద్దన్నాను, పీకద్దండి అన్నాను. ఎలా ఎగురుతున్నారో చూడండి, ఆ వాటర్ అది పడుతుంటే. ఇక్కడ మేము ఒక పిక్ ఇలా తీసుకున్నాము, ఫ్యామిలీ పిక్. చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, ఈ గ్రీనరీ ఇదంతా కూడా. మేము అందరం ఎల్లో కలరే వేసుకున్నాము. ఇక్కడ మాకు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పాంచజన్యం అనే గెస్ట్ హౌస్లో మాకు రూమ్ దొరికింది. 1000 రూపీస్ అండి ఇది రూమ్ పర్ డే. ఇది ఖచ్చితంగా 24 hours లోపు మనము ఎగ్జాక్ట్గా మనం వేకేట్ చేయాలి రూము. ఈ రూమ్కి ఆపోజిట్లో, ఈ గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో ఇట్లా షాప్స్ అన్నీ ఉన్నాయి, స్టాల్స్ మనం ఏమైనా కొనుక్కొని తినడానికి. ఇది బాదం మిల్క్ అండి, అండ్ జ్యూసెస్, టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ హియర్. దిస్ ఈజ్ పాంచజన్యం గెస్ట్ హౌస్ అండి. లోపల ఇలా రిసెప్షన్ దగ్గర అక్కడ కీస్ ఇస్తారు మనకు. సిఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు రూమ్ ఒక రిసిప్ట్ ఇస్తారు, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. ఆ రిసిప్ట్ ఇస్తే మనకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. 306 వచ్చింది మాకు రూమ్ నెంబర్. ఇలా మాకు ఒక 2 beds ఇచ్చారు. ఇంకా మాకు దర్శనం అయిపోయిందండి 12కి అట్లా. 12 అంటే 12:30కి అయిపోయింది, మాకు 45 minutes పట్టింది. ఇక్కడ
అన్నమయ్య సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ ఈ వెంకటేశ్వర స్వామిది ఇట్లా ఉంటే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇట్లా మేము కూడా తీసుకున్నాం ఒక పిక్. ఇది లేపాక్షి అని హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ అండి. బాగుంటాయి కలెక్షన్స్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు రేటు. దిస్ ఈస్ షాపింగ్ కాంప్లెక్స్ అండి. నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ షాపింగ్. అన్ని ఐటమ్స్ మనం ఆన్లైన్లో చూసిన విధంగానే చాలా బాగున్నాయండి. ఐటమ్స్ చాలా బాగున్నాయి, కలెక్షన్స్ కూడా. రేట్స్ కూడా నాకు తెలిసి ఆన్లైన్లో కొన్న ఇవి బెటరే అనిపిస్తుంది, బార్గెన్ చేస్తే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చెన్నై నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు కదా, తిరుపతికి చెన్నై దగ్గర కదండి, 2 అవర్సే. సో వీళ్ళన్నీ మ్యాక్సిమం చెన్నై నుంచే వస్తాయి ఇవంతా కూడా. ఈ బ్రాస్ ఐటమ్స్ దేవుడివి చాలా బాగున్నాయి కలెక్షన్స్. మనకి ఆన్లైన్లో కన్నా మంచి రేటే ఇవి దొరుకుతాయి, ఈ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ. మా పిల్లలు అసలు వదలలేదండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపి ఇది కావాలి అది కావాలి అని చంపేశారు. ఈ సాఫ్ట్ టాయ్స్ ఇలాంటివి. ఇది మనకి తిరుపతిలో బస్టాండ్ నుంచి కనిపిస్తుంది కదండి, ఇవి శంకు చక్రాల పార్క్ అంటారండి ఇది యాక్చువల్గా. ఇది మార్నింగ్ టైం నేను తీసినంటే బాగుండేది, గ్రీనరీ మీకు బాగా క్లియర్గా కనిపించేది. మీరు ఈసారి తిరుమలకి వెళ్తే కంపల్సరీ వెళ్ళండి. ఇది శంకు చక్రాల పార్క్ అంటారండి దీన్ని. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా చూడండి. మీకు ఈ నామాలు అనేవి మనం చూస్తున్నాం కదా ఈ పైన, ఈ నామాలే మన కిందికి కనిపిస్తాయి. స్విమ్స్ హాస్పిటల్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, కొన్ని చోట్ల మనకి ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు కూడా కింద కనిపిస్తాయి. ఇవేనండి మన కింద కనిపించేవి, ఈ శంకు చక్రాలు అంటారు వీటిని. ఇక్కడ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇక్కడ విగ్రహాలు పెట్టారు. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది ఇది. ఇంకా మేము నెక్స్ట్ రోజు వచ్చేసాము. ఇక్కడ మధ్యలో మాకు దుంపి కనిపించింది, మా పాప దానికి అరటిపండ్లు పెడుతుంది. దర్శనం అయిపోయినాక మేము పాప వినాశనము, ఇంకా శిలాతోరణము, వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకా మధ్యలో కొన్ని టెంపుల్స్ అవి వెళ్ళామండి, ఆకాశగంగా అట్లా. అది నేను పార్ట్ 2 వీడియోలో మీకు పెడతాను. అవన్నీ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం అండి. మళ్ళీ చాలా హ్యాపీగా అనిపించింది. 2 డేస్ ఎంతో బాగా స్పెండ్ చేసాము. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇది తిరుపతి అంతా సిటీ మీరు చూసేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీ అంతా చిన్నగా కనిపిస్తుంది, అంత పెద్ద సిటీ ఎంత చిన్నగా హౌసెస్ అవి.